హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ అంటే బోల్డ్ మంది అయిపోయారు క్రియేటివ్ ఫీల్డ్లో. సో ఆ క్రియేటివ్ ఫీల్డ్లో నంబర్ 1 పొజిషన్ ఏమన్నా ఉంది ఇప్పుడు అంటే డైరెక్షనే అనమాట. సో డైరెక్టర్స్, సో ఎందులోనే యాడ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఏదైనా. సో డైరెక్టర్ దర్శకత్వం వహించాలి అంటే ఎటువంటి రేఖలు ఉండాలి? దర్శకుడు అంటే సినీ ఫీల్డ్లో పనిచేసి అతను అంటే దాన్ని ఎలా ఉండాలి, ఏ విధంగా తీయాలి, అసలు ఎలా తీస్తే ఇది సక్సెస్ రేట్ వస్తుంది అనే అతన్ని మనం దర్శకుడు అంటాము. దర్శకుడు అంటే అతని యొక్క చెయ్యి ఇలా చూసుకోండి, చెయ్యి పెద్దగా ఉండాలి. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ. బుద్ధి రేఖ మటుకు చంద్రస్థానానికి చివరి వరకు వెళ్ళాలి. చంద్రస్థానంలో ఉండాలి అంటే పెద్దగా ఉండాలి. కుజస్థానము హైట్ ప్లేస్ ఉండాలి. ఇక్కడ శుక్రస్థానం అంటాము, ఇది శుక్రుడు. ఈ శుక్రస్థానం కూడా హైట్ ఉండాలి. నాకు చూస్తే మీకు కనబడుతుంది. ఇగో హైట్ అంటే ఇట్లా, అంటే ఉబ్బెత్తుగా ఉండాలి. అంటే మనము ఇట్లా అంటే ఇట్లా ఉబ్బినట్టు ఇట్లా కనబడుతూ ఉండాలి. ఇది ఉబ్బుగా ఉండాలి. అలానే త్రికోణాలు, 2 త్రికోణాలు అంటే కంపల్సరీ 2 త్రికోణాలు ఏర్పడి ఉండాలి. ఇక్కడ ఒక త్రికోణము, ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక త్రికోణం. అంటే ఈ అరచేతిలో 2 త్రికోణాలు కంపల్సరీ ఉండాలి. అతనికి ఈ జీవిత రేఖ నుంచి ఒకది బుధ స్థానానికి ఒక రేఖ వెళ్ళాలి కంపల్సరీ. ఈ రేఖను ఏమంటామంటే బుధ రేఖ. ఇదేమో బుద్ధి రేఖ అంటే మన మైండ్ని తెలియజేస్తుంది. ఇదేమో బుధ రేఖ అంటే వ్యాపారుడు, బిజినెస్ రేఖ. ఈ రేఖ కంపల్సరీ ఉండాలి. అది ఎక్కడ చిట్కనే వెళ్ళి దాకా వెళ్ళాలి. ఇది బుధ స్థానము. బుధ స్థానం వరకు ఎక్కడ కూడా కట్టు లేకుండా నీటారుగా ఇక్కడ వరకు వెళ్ళాలి. అలానే దీన్ని హృదయ రేఖ అంటాము. ఈ హృదయ రేఖ కూడా చూపుడు వేలు అంటే గురుస్థానంలా చీలిపోయి ఉండాలి. అందరికీ చీలిపోయి ఉండదు, ఎవరికొకరికి చీలుతుంది. అంటే ఈ దర్శకత్వం వహించాలి, దర్శకుడు కాగలగాలి అనుకుంటే ఈ హృదయ రేఖ గురుస్థానంలో చీలిపోయి ఉండాలి. ఇక ఇక్కడ బొటనవేలు యొక్క కంకణ రేఖలు 2 సరి సమానం ఉండాలి. అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి. ఇక ఇవి కూడా కనుపులు కలిగి సమానం ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి గురుగారు. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే పేపర్లో ఉందో మొత్తం ఆ రేఖలు అన్నీ ఉండాలి. ఇవి ఉన్నవాడే చక్రాలు అండ్ అవి కంతులతో పాటు అన్నీ ఉండాలి. ఇవి ఉన్న వ్యక్తే దర్శకుడు అవుతాడు, సినీ ఫీల్డ్ రాణిస్తాడు, సినిమాలు బాగా తీస్తాడు, అందరితోటి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇప్పుడు సినీ దర్శకులు మస్తుగా ఉన్నారు, కొందరికే పేరు వస్తుంది. ఆ పేరు వచ్చే వాళ్ళకు కంపల్సరీ ఈ రేఖలు ఉంటాయి. ఈ రేఖలు ఏదంటే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో, అంతేగాని ఈ పేరు రాయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని రాయలేదు. ఇదేమో హృదయ రేఖ ఇక్కడ చీలిపోయి ఉండాలి. ఇదేమో బుద్ధి రేఖ చంద్రస్థానం చేరాలి. జీవిత రేఖ కూడా కంకణ రేఖ వరకు ఉంటుంది. ఇక ఇదేమో బుధ రేఖ చిట్కనవేలు సైడ్ ఉండాలి. ఇదేమో భాగ్యరేఖ. ఈ రేఖ ఉంటేనంటే డబ్బు, పేరు, ప్రతిష్టలు వస్తాయి. ఈ రేఖలు ఉండాలి. చిన్నది ఒక పెద్ద త్రికోణం. ఈ 2 కంపల్సరీ ఉండాలి. ఉన్న వ్యక్తే దర్శకుడు అవుతాడు. రేపు మీరు ఎవరైనా దర్శకులు కావాలనుకుంటే, సినీ ఫీల్డ్ అవ్వాలనుకుంటే మీకు ఆ కోరికలు ఉంటే ఈ రేఖలు ఉన్నాయో చూసుకోండి. ఇలాంటి రేఖలు ఉంటేనే మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి. లేకపోతే అనవసరంగా డబ్బులు పోతాయి, టైం పోతుంది, మీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. మరి ఇప్పుడు ఎవరైతే గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారో మన తెలుగు వాళ్ళందరికీ రేఖలు ప్రామిస్ చేయగలరా? కంపల్సరీ నేను చూపిస్తా. ఓకే. సో ఎవరు ఈ రేఖలు చూసారు ఇప్పటిదాకా? ఈ రేఖలు ప్రాక్టికల్గా చెక్ చేసి తయారు చేసినాకనే మీ దగ్గర చూపిస్తాం. ఎవరెవరు చెక్ చేసి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు బాటంగా ఇలా మేము పబ్లిక్లో చెప్తే బాగుండదు. కావలిస్తే వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది. ఎవరి పేర్లు కూడా అట్లా చెప్పకూడదు.